దుర్గా భవాని యొక్క దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా వచ్చి అడిగారు, వీరితో నాకు ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కడంటే మినిస్టర్గా ఉన్నప్పుడు కొంతమంది చిరు వ్యాపారస్తులు అదే కదా, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక 500 మందికి ఒక షాప్స్ ఇవ్వదలుచుకున్నాను. 5,000 మందికి హెల్ప్ చేస్తుంది అది వేరు. ఒక 500 మందికి నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఏ విధంగా అయితే మన సండే మార్కెట్ ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాప్స్ చిన్న చిన్నవి, అలాంటి షాప్స్ ఒక 500 మన ముత్తుకూరు రోడ్డు పోయే నారాయణ మెడికల్ కాలేజీ పోయే రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్, ఆ రోడ్లో ఒక 500 పెట్టాలని, ఒక 500 మందికి జీవనోపాధి కలిగేటట్టుగా చేస్తామని మన యొక్క నెల్లూరులో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు, ఆ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకు ఒక 500 మంది చేస్తామని ప్లాన్ చేసి ఫస్ట్ అధికారులకి శాంక్షన్ కూడా చేశాను. శాంక్షన్ నుంచి మోడల్ చేయమంటే ఒక 5 కూడా మోడల్గా చేసి అక్కడ పెట్టారు. అయితే ఇందులోకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ రాగానే ఉంటే ఆ 500 అయిపోయాయి. అది కూడా సండే మార్కెటింగ్ లాగా ఒక మంచి ఇది అయ్యేది. ఒక 500 మందికి ఒక స్టాండర్డ్గా జీవనోపాధి ఉంది అది. అయితే ఎలక్షన్స్ రాబట్టి అది అయిపోయింది. ఈసారి గవర్నమెంట్ వస్తే 1000 మంది చేస్తాను. 1000 మంది నా టార్గెట్. ఖచ్చితంగా 1000 మందికి ఒక పర్మనెంట్ షాప్స్ చేయాలనేది గోలు. ఖచ్చితంగా చేస్తాను. అది కాకుండా ఒక 500 మందికి యాక్చువల్గా టౌన్లో వాళ్ళతో యాక్చువల్గా కొంతమందితో మీటింగ్ పెట్టించారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు 15,000 ఎంతో ఇచ్చే ప్రోగ్రామ్ ఏదో చేసినట్టున్నాం. అది ఇవ్వటం జరిగింది. అయితే చేయాలనుకున్నంత నిజంగా చేయలేకపోయాను. నేను ఏం చెప్తున్నాను, ఎలక్షన్స్ ఎర్లీగా రావడంతో కొన్ని అధికారులు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే అధికారులు చేయకూడదు, అందువల్ల కొన్ని ఆగిపోయినాయి. ఈసారి ఖచ్చితంగా చెప్పాను కదా, 1000 మందికి షాపులు నేను పెట్టిస్తా. నేను రాగానే ఖచ్చితంగా చేస్తా. పోయినసారి ఇది ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ అమ్మగారు అమ్మ భవానీ దుర్గా దయ వల్ల కనీసం ఒక 1000 మంది వాళ్ళ సొంతగా షాప్ చేసుకుంటా జీవనోపాధి చేసుకుంటా. అలా నాకు వీరితో పరిచయం, అంటే ఉన్న విషయం చెప్తున్నా, ఎలా పరిచయం అయింది. మరొకసారి ఆ భవానీ దయ వల్ల అందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని, మీ పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.